అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలను ఒకసారి చూద్దాము. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డి ధర్మం కలుగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన కనుక మేము కూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును కూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని కూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త, క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఓకే, వారి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసను. సో క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. ఈ దినాలలో కూడా మనం చూస్తున్నట్లయితే మన జీవితాలలో మనం ప్రకటించే సువార్త, రక్షించబడిన ప్రతి వ్యక్తి, జనరల్గా మనము సువార్త ప్రకటించేది బోధకులు అనుకుంటాము, కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్తికులే. సువార్తను అంటే క్రీస్తు సువార్త మనలోకి వచ్చినప్పుడు మనం వెలిగించబడతాం. ఎప్పుడైతే మనం వెలిగించబడతామో మన బ్రతుకు ద్వారా అనేకులు ఏమవ్వాలి? వెలిగించబడాలి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా మనము వెలుగుగా ఉండాలి. అనేకులకు మనలో క్రీస్తుని మనం ఏం చేయాలి? చూపించాలి. సో ఇక్కడ క్రీస్తు మహిమను కనపరచు సువార్త, క్రీస్తు మహిమను కనపరిచే సువార్త. సో జనరల్గా ఈ దినాల్లో మనం చూస్తే మనల్ని మనము కనుపరుచుకునే సువార్త. నేను ఇలా చేశాను, నేను ఇలా బ్రతికాను, నా సాక్ష్యం ఇలా, నేను 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 అనేది చాలా ప్రొజెక్ట్ అయిపోతుంది. సో అది ఇక్కడ చక్కగా మనకు వాక్యంలో కనిపిస్తుంది. అదేందా? ఆ ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? మన మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగు చేసేసింది. అందుకని ఆ గ్రుడ్డితనములో మనం ఉన్నాము కాబట్టి మహిమ క్రీస్తుకు చెందకుండా మహిమ మనకు వస్తుంది. మనం ఎంత లేదనుకున్నా, ఎంత వద్దనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా నేను అనేది మనలోకి వస్తుందా రాదా? నేను చేశాను, నేను ప్రార్థన చేశాను, జవాబు వచ్చింది. ఏదో గుర్తు రావట్లేదు కానీ ఐ ఫెల్ట్ ఇట్. ఇందాక ఏదో సందర్భంలో మార్నింగ్ అనుకుంటా అది మాట్లాడుతూ ఇది ముందే చదివాను సంథింగ్ ఏదో అన్నా. అప్పుడు వెంటనే నా మనస్సాక్షి అంటే ఎదుటి వ్యక్తిని ముందు చదవలేదు. మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో మనం డిస్కస్ చేస్తున్న ఐగుప్తు గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు శాంసన్ ఇదక్క అంటే నేను ఆల్రెడీ చదివాను అని చెప్పగానే నాకు వెంటనే అంటే ఇప్పుడు ఆల్రెడీ చదివాను నేను అని నువ్వు చెప్పుకోవాలా? ఆ తమ్ముడు చెప్పాడు, అవును అనరాదు అంటే ఇప్పుడు నువ్వు ముందు చెప్పేసుకోవాలి. నీకు ముందే తెలుసు, నువ్వు నాకు చెప్పలేదు అని చెప్పాలా అని నా మనస్సుకు నాకే దేవుని ఆత్మ గద్దించింది. సో ఎంత నేను కాదు, నేను లేను అని అనుకుంటున్నా కానీ మనలో మనము ఖచ్చితంగా ఉంటూనే ఉంటున్నాము. కనీసం అట్లా ఒక వేవ్ లాగైనా సరే, ఒక అలలాగా అలా వచ్చి ఆ కొట్టనే వెళ్ళిపోతుంది, అది మనలో నివాసం చేయకపోయినా. సో దీన్ని బట్టి చూస్తే మనం ఎంత
ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. సో దేవునికి రావలసిన మహిమ రాకుండా, సువార్త వల్ల వచ్చే మహిమ అది దేవునికి చెందవలసింది. కానీ ఆ క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశించట్లేదు. అది మన మీద ప్రకాశించినట్లయితే అప్పుడు క్రీస్తుకు మహిమ చెల్లిస్తాం. సో క్రీస్తుకు మహిమ చెల్లించకుండా అక్కడ ఆ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. ఓకే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే కదా. ఆది కాండములో మనం చూస్తే అంధకారములో వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఓకే, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి దానికంటే పైన ఉంది గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మమ్మను గూర్చి మేము ప్రకటించుకొనుట లేదు. మనం ఎవరిని ప్రకటించాలి? క్రీస్తును ప్రకటించాలి. సో క్రీస్తుని ప్రకటించకుండా మనము జనరల్గా మనల్ని మనము ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఈ దినాలలో మనము వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తాం. మా చర్చికి రండి, మీకు ఆత్మీయంగా మేలు కలుగుతుంది, దేవుని ఆత్మ ఉంటుంది, నా బ్రతుకే మారింది అనడం వేరు. మా చర్చికి రండి, మా రూతక్క బాగా వాక్యం చెప్పుద్ది, మా రూతక్క బాగా ప్రార్థన చేస్తుంది, ఓకే అని చెప్పారు అనుకోండి, అప్పుడు అది ఎలా ఉంటుంది కదా. మా సాగరన్నయ్య అని చెప్పుకున్నారనుకోండి మీరు, లేకపోతే మీ స్థానికంగా ఉన్న మీ సేవకుల గురించి చెప్పుకుంటున్నారండి. అదే యుగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడ్డితనం కలుగు చేయటం అంటే. అర్థమవుతుందా? సో ఆ దేవునికి వెళ్ళవలసిన మహిమ మనము మన గురించి ప్రకటించుకునేలాగా అయిపోతుంది. ఇక్కడ మన గురించి మనం ప్రకటించుకోకూడదు. మనకి తెలియకుండానే మన గురించి మనం ఏం చేసేస్తున్నాము, ప్రకటించేస్తూ ఉన్నాము అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దేవుని మహిమనే అంటే క్రీస్తు అనే నిజమైన స్వాస్థ్యమును కలిగి ఉండాలి అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? అలాంటి ఆత్మీయత దినాల్లో మనలో తెలియకుండా పోయింది అని తెలియకుండా పోతూ వస్తుంది. మనల్ని మనం ప్రకటించుకుంటున్నాము అనుకోకుండా మనల్ని మనమే ప్రకటించుకుంటున్నాం. అర్థమైందా? దేవుణ్ణి ప్రకటించకుండా మనుషులను మనము ఎక్స్పోజ్ చేస్తున్నాము ఒక్కొక్కసారి. లేదా మనుషుల్ని ఎక్స్పోజ్ చేయకూడదు, మనల్ని ఎక్స్పోజ్ చేసుకోకూడదు, లేదా ఒక పేరుని ఎక్స్పోజ్ చేయకూడదు. అక్కడ ఎక్స్పోజ్ అవ్వాల్సింది ఒకే ఒకటి, దేవుడు ఎక్స్పోజ్ అవ్వాలి, దేవుని యొక్క శక్తి ఎక్స్పోజ్ అవ్వాలి, దేవుని నామము మహిమపరచబడాలి. రాను రాను క్రీస్తు మరుగైపోతున్నారు. ఎప్పుడు క్రిస్మస్ అప్పుడు ఎప్పుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక బర్త్డే పార్టీకి పిలిచారంట. బర్త్డే పార్టీకి పిలిస్తే ఆ బర్త్డే పార్టీలో అందరూ వస్తున్నారంట, ఘనంగా ఏర్పాట్లు జరిగినాయి అంట. ఫస్ట్ బర్త్డే అంటే బేబీ ఏం చేస్తాడు, నిద్రపోతూ ఉంటాడు. మంచి వియాల బ్యూటిఫుల్గా అలంకరించారు. ఓకే, మంచి పిండి వంటలు, మంచి వంటలు, జనాలు, మ్యూజిక్, హడావుడి, భయంకరంగా జరుగుతుంది పార్టీ. ఎవరో ఒకళ్ళు వచ్చారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏడి బుజ్జోడు ఎక్కడున్నాడు, బాబు ఎక్కడున్నాడు అనుకుంటూ వచ్చారు. ఇవాళ నిద్రపోతున్నాడు అంటే బొగ్గ పిక్కారు, ఈ బొగ్గ పిక్కారు, ఎంత క్యూట్గా ఉన్నాడు అన్నారు. వాళ్ళు తెచ్చిన పెద్ద బాక్స్ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో పెట్టారు. ఓకే, అట్లా ఇంకొకరు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టారు. మూడో వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టారు. ఈలోపు బాబు మరుగైపోయాడు. అందరూ గిఫ్ట్లు ఉయ్యాల్లో వేశారు. అందరూ మ్యూజిక్, అంత హడావుడి, అందరూ తిన్నారు.
అందరూ తాగారు, అంత అయిపోయింది. లాస్ట్లో ఆల్మోస్ట్ పార్టీ అయిపోతున్నప్పుడు ఏడు బేబీ ఏడు అసలు పార్టీకి కారకుడైనటువంటి బాబు ఏడి 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 అమ్మో ఏడి 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 అని చూసుకుంటే ఈలో ప్రాణమే పోయింది. అయిందా? సో అట్లానే ఈ దినాలలో మన ఆత్మీయత ఎలా ఉంది అంటే, మన భక్తి ఎలా ఉంది అంటే, మన క్రైస్తవ్యం ఎలా ఉందంటే, మన బోధ ఎలా ఉంది అంటే, మన జీవితం ఎలా ఉంది అంటే, అసలు క్రీస్తునే మరిచిపోతున్నాం. క్రీస్తు నీ జీవితంలో ఎప్పుడో వెళ్ళిపోయాడు, సమాధి అయిపోయాడు. క్రీస్తు బ్రతకట్లా నీ హృదయంలో. క్రీస్తును సమాధి చేసేసి ఇంకా ఏమేమో ప్రార్థన పెట్టుకున్నావు, బైబిల్ ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యం బోధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మీటింగులు పెడుతున్నాము, అవి పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, అన్నీ హడావుడు జరుగుతుంది. ఈ హడావుడు అంతట్లో దేవుడు ఉన్నాడా అంటే దేవుడు లేడు. మీకు అర్థమైందా అనుకుంటున్నా? అర్థమైందా? ఈ హడావుడిలో దేవుడు లేడండి మన హృదయంలో. అక్క బోధిస్తున్నాం కదా దేవుడు లేడంటావేంటక్క? అరే మనమే కనిపిస్తున్నాము, మన గెటప్ మరి వాక్యం చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నా హృదయాన్ని చేంజ్ చేశాడండి అంటాం కాదు. మీరు భలే చెప్పారండి, మీ మాటలు మాకు అసలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయండి, భలే ఎగ్జాంపుల్ చెప్పారండి, భలే అండి భలే అండి భలే అండి. అప్పుడు నేనేమవ్వాలి? లేదా వాక్యం చెప్పిన వాళ్ళు ఏమవ్వాలి? అబ్బా నేను భలే చెప్పానంట వచ్చేస్తుంది. ఇక నేను భలే చెప్పానంట అనుకుంటే అక్కడ గాడ్ ఎక్కడున్నారండి? ఆయన లేరు, ఆయన లేరు. ఈ రకంగా మన జీవితంలో ఏ యాంగిల్లో మనం చూసినా చిన్న చిన్న ఆత్మీయంగా పసిపిల్లల దగ్గర నుంచి ఆత్మీయంగా ముసలోళ్ళు అయిపోతున్న వరకు కూడా మనం చూస్తే ఆత్మీయంగా మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఆత్మీయ బాల్యం నుంచి ఆత్మీయ వృద్ధాప్యం వరకు కూడా మన జీవితాలలో ప్రభువు నామమునకు మహిమ కలుగుతుందా లేదా అనే విషయం మనం ఆలోచించాలి. పాత నిబంధనలో అబ్రహామును చూస్తే, దావీదును చూస్తే, ఓకే, వీళ్ళందరికీ ఎంతో ఉన్నతమైన ఆత్మీయత ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉన్నటువంటి మనుషులుగా కనపడుతూ ఉన్నారు. మరి కొత్త నిబంధనలో పౌలు గారిని చూడండి, ఏమున్నాయి? ఎన్ని ఎడ్లు ఉన్నాయి అనుంది, ఎన్ని గాడిదలు ఉన్నాయి అనుంది, ఎంత 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 ఏమన్నా పౌలు గారి నుంచి రాయబడి ఉందా? హీస్ వెరీ పూర్ గాయ్, వెరీ పూర్ గాయ్. అక్కడ చూస్తేనేమో అబ్రహాముకి ఎంత ఉంది, దావీదు రాజుకి ఎంత ఉంది, ఇంకొక రాజుకి ఎంత ఉంది, యోబుకి ఎంత ఉంది. ఇలా చూస్తే ఎంతో ఎంతో ఉన్నతమైన స్థితి మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ పౌలును చూసినట్లయితే ఏ ఆకర్షణలు లేకుండా ఉన్నాడు పౌలు. ఆయన సువార్తను మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ రకమైన కానుకలు కూడా పెద్ద స్వీకరించినట్లేమి, తను ఉపయోగించుకున్నట్లేం కనపడలా. తన కోసం తను ఏం చేస్తున్నాడు? తన అవసరమైనప్పుడల్లా టెంట్స్ మేక్ చేసుకొని తన భుక్తి కొరకు, తన కడుపు కోసం తనేదో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ విపరీతంగా తను అందరి దగ్గర తీసుకొని తనేదో పైకి వస్తున్న విధానం మనం ఏమి చూడట్లేదు. తనేమి పోగేసుకున్నట్లుగా ఏమీ కనపడట్లేదు. కానీ తనకు ఒకటే ఒకటి ఉంది, ఏంటంటే దేవుని యొక్క అభిషేకము తనకుంది. దేవుని యొక్క అభిషేకము తనకుంది, దేవుని యొక్క ఆత్మ తనకుంది. ప్రపంచమునే తలక్రిందులు చేయగలిగినటువంటి ఆత్మను తను దేవుని దగ్గర సంపాదించుకున్నాడు. ఎలాంటి విలువైన సత్యాలను బోధించాడండి, నిర్మోహమాటముగా, ఏ అరమరికలు లేకుండా, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా. సంఘాలకు లెటర్స్ రాస్తున్నప్పుడు, సంఘాలను సెట్ చేస్తున్నప్పుడు, సంఘంలో ఉన్న ఆ తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉన్నాడో.
ఎక్కడ మనుషుల యొక్క మెప్పు కోరినట్లుగా మనము ఈ యొక్క పౌలును మనం చూడట్లేదు. అయిందా? తను బలహీనమైన పాత్రయే, కానీ తనలో ఏమి నింపబడింది? వెలుగు నింపబడింది. వెలుగు లేనప్పుడు ఏంటండి? వాట్ ఈస్ ద యూజ్? నేను ఒకసారి ఒక చిన్న స్టోరీ చూశాను, మళ్ళీ అది నాకు అప్పట్లో సేవ్ చేయటం ఇవన్నీ తెలీదు కాబట్టి నేను చేయలేదు, కానీ దానికోసం చాలాసార్లు వెతికాను, మళ్ళీ నాకు దొరకలా. ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ అంటే అది ఒక కుండ. ఆ కుండ ఏదైనా మట్టి కుండ తీసుకోండి, మట్టి కుండలో మీరు ఒక ల్యాంప్ పెట్టండి, క్యాండిల్ పెట్టండి, మట్టి కుండని మూసేయండి, అది వెలుగుతుందా? ఏమవుతుంది? కొంచెం సేపటికి లోపల ఆక్సిజన్ లేక అది ఆరిపోతుంది కదా. ఆ పిక్చర్లో ఎలా ఉందంటే ఆ కుండ పగిలి ఉంటుంది, ఇట్లా పగిలి ఉంటుంది, ఇలా పగిలి ఉంటే ఆ లోపల క్యాండిల్ పెట్టారు. క్యాండిల్ పెట్టినప్పుడు అదేమవుతుందంటే ఆ పగిలిన దానిలో నుంచి ఆ లైట్ అలా కనిపిస్తూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలానే మనము పగలాలి, మన గర్వం అనేది పగలాలి, నేను అనే స్వభావము పగలాలి. నేను అనేది పగిలినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ వెలుగు ప్రకాశిస్తుంది. నేను అనే స్వభావము పగలనప్పుడు అది ఒక మట్టి ఘటము ఇక్కడే ఉంటుంది, కొంచెం కింద చూస్తే, అయినను బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందై యుండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి ఘటములో దేవుని వెలుగు, దేవుని ఆత్మ అనే ఐశ్వర్యము కలిగి ఉండాలి. మనం ఏ ఐశ్వర్యం కోసం కోరుకుంటున్నాం? శరీర సంబంధమైన ఐశ్వర్యం కోసం మనం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ కలిగిన ఐశ్వర్యం మనకి కావాలి, దేవుని జ్ఞానం అనే ఐశ్వర్యము మనకి కావాలి, దేవునిని మహిమపరచగలిగిన మనసు అనే ఐశ్వర్యము మనకి కావాలి. ఈ ధనముతో మనల్ని నింపుకోవాలి. ఈ మట్టి ఘటములో ఈ ఐశ్వర్యాన్ని మనం నింపాలండి. మనము అబ్రహామును ఆశీర్వదించలేదా? యోబును ఆశీర్వదించలేదా? దావీదును ఆశీర్వదించలేదా? నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా. ఇంకా ఎంతకాలం పాత నిబంధనలో మనం బ్రతుకుదామండి? సో వీ హ్యావ్ టు కమ్ అండర్ న్యూ కవనెంట్, క్రొత్త నిబంధనలోకి మనం రావాలి. ఏ ఐశ్వర్యమును మనం కోరుకుంటున్నాము? ఇది మట్టి ఘటము. ఈ ఘటములో దేవుడు మహిమపరచబడాలి అంటే, దేవుని వెలుగుతో మన యొక్క మట్టి ఘటము నింపబడాలి అంటే ఆ మట్టి ఘటము పగలాలి. ఆ మట్టి ఘటము పగలాలి. నీ స్వభావము అనేది పగలాలి. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఆలోచన, నీ యొక్క ప్లాన్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయాలి. వాటిని ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తావో, నిన్ను నీవు తీసేసుకుంటావు నీ లైఫ్లో నుంచి, అప్పుడు దేవుని యొక్క వెలుగు నీలో ప్రకాశిస్తుంది. అప్పుడు నీలో అనేకులు ఆ వెలుగును చూస్తారు, నిన్ను చూడరు. నిన్ను నీవు ఇంకా చూపించుకుంటున్నావు, నన్ను నేను ఇంకా చూపించుకుంటున్నా, స్టిల్ వి రిమైన్. మనం ఇంకా రిమైన్ అయ్యి ఉన్నాము, మనం ఇంకా మిగిలి ఉన్నాము. ఈ మట్టి ఘటములో మనము ఉన్నంత కాలము దేవుని యొక్క వెలుగు ప్రకాశించదండి. దేవుని ఆత్మ నివసించదు. దేవుని నామానికి మహిమ తీసుకురాని మనము ఎన్ని ఆత్మీయ కార్యాలు అనుకుంటున్నవి చేస్తున్నా, ఎన్ని ఆత్మకార్యాలు జరిగినట్లుగా అనిపిస్తున్నా, మన హృదయాంతరంగానికి మనకు తెలుసు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నామా, దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తున్నామా, లేదా మనం ఇతరులను ఎక్స్పోజ్ చేస్తున్నామా, దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తున్నామా? అసలు ఈ యొక్క మట్టి ఘటములో ఐశ్వర్యము ఉందా లేదా అనేది మన అంతరాత్మకు మనకి తెలుసండి. పైకి ఏమి లేదండి అని అనొచ్చు,
కానీ హృదయాంతరంగానికి అర్థమవుతుంది, ఎదుటి వారికి అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలము నేను 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 మన పోరాటం అంతా నేను అనే కదా. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకనే మీరు పాపంతో రక్తము కారునంతగా పోరాడలేదు, రక్తము కారునంతగా ఎదిరించాలండి. ఏంటా పాపము? దేవుని మహిమను దొంగిలించే పాపము, గర్వము, నేను అనే స్వభావము, స్వార్థము. ఇవి పోవాలండి మనలో. అవి నీలో నుండి పోవాలి అంటే రక్తము కారునంతగా పోరాడుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో నల్ల కొట్టుకుంటూనే ఉండాలి. దేవుని పాదాలు పట్టుకొని అలాగా నలిగిపోతూ ఉండాలండి. ఈ దినాలలో దేవుని పాదాలు పట్టుకొని నలుగగొట్టుకుంటుంది ఎవరండి? ప్రార్థిస్తుంది ఎవరండి? నీ అవసరతల కొరకు ప్రార్థిస్తావు, నీ సుఖభోగాల కొరకు ప్రార్థిస్తావు, నీ నీడ్స్ కొరకు ప్రార్థిస్తావు, నీ లగ్జరియస్ లైఫ్ కొరకు ప్రార్థిస్తావు, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తావు, ఇంకా ఏదో 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 అడుగుతావు ప్రభుని. లేదా అంటే సేవ బాగా చెయ్యాలంటావు, జనాలు విపరీతంగా రావాలంటావు, లేదా ఆర్భాటంగా ఏదో చెయ్యాలి ప్రభా అంటావు, ఆర్భాటాలలో నువ్వుండు ప్రభా అంటావు. నో, మనం ఎక్కడో మిస్ అయిపోతున్నామండి. సత్యాన్ని వదిలి అడుగులు ముందుకు వేస్తున్నాం అనిపిస్తుందండి. అదొక ముసుగులో ఉండిపోయామేమో అనిపిస్తుందండి. ఆత్మీయత లేకుండా ఆత్మీయత కలిగి ఉన్నాను అనే భ్రమలో ఉన్నామేమో అనిపిస్తుందండి. విలువలు కోల్పోతూ విలువలు ఉన్నాయని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నామేమో అనిపిస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి, వేర్ వి ఆర్. మనం మోసపోతున్నాము, మోసగిస్తూ ఉన్నాము, మనం మోసపోతూ ఉన్నాము. కాబట్టి ఈ మట్టి ఘటములో ఐశ్వర్యము, దాన్ని కాపాడుకోవాలి. గిద్యోనును మనం చూసినట్లయితే గిద్యోను పిరికివాడుగా ఉన్నాడు. ఎక్కడో ఇక జయము వస్తుందనే హోప్ లేదు. కానీ పిలిచి గిద్యోన్ని బలపరిచి ముందుకు వస్తే 32,000 మంది అనుకుంటా, 32,000, 32,000, 32,000. ఓకే, 32 3 సున్నాలు. ఓకే, 32,000 మందిలో నుండి ఫిల్టర్ చేసి 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 మొత్తం ఎంతమందిని తీసుకున్నారు? 300 మందిని తీసుకున్నారు. అటేమో మహాసైన్యం ఉంది. కానీ ఇక్కడ దేవునికి కావాల్సింది సంఖ్య కాదు. మనం ఈ దినాలలో సంఖ్య మీద మనము ఫోకస్ పెడుతున్నాం. ఎంతమంది వస్తున్నారు అనేది కాదు. అంతమంది విల్లింగ్గా 32,000 మంది వచ్చినా, అంతమంది వచ్చినా దేవుడు మాత్రము అందరినీ ఫిల్టర్ చేసేసి విల్లింగ్గా వచ్చిన వారిని కూడా ఫిల్టర్ చేసి పక్కకు పెట్టి శ్రేష్ఠులైన వారిని 300 మందినే తీసుకున్నాడు. మనం ఎందుకు అలా ఉండలేకపోతూ ఉన్నాము? మనం ఎందుకు అంత శ్రేష్టతను బిల్డ్ చేసుకోలేకపోతున్నాము? మనం ఎందుకు విలువలతో కాంప్రమైజ్ అయిపోతున్నాము? భక్తితో ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాము? భూషణం తాతగారు, అప్రంజమ్మ మామగారు వాళ్ళు నిలబడిన ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఎందుకు నిలబడలేకపోతున్నాము? వారు కాంప్రమైజ్ అవ్వలేదు కదా, మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాము? ఇక్కడే అర్థమైపోతుంది మన స్టేజ్ ఎలా ఉంది అనేది కదా.
వాళ్ళు ఎంత నిష్ఠగా నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడలేకపోతూ ఉన్నాము? కుమారుడు ఎగ్జామ్ రాయాలి, పెన్నులో ఇంక్ అయిపోయింది. ఆ కొట్టోడి దగ్గరికి వెళ్ళి ఇంక్ పోయి బాబు అంటాడు, పోస్తాడు. ఆఫ్టర్ ఆల్ 1 పైసా ఉంటుందో లేకపోతే 1 అణా ఉంటుందో, మరి అది ఎంతో ఆ రోజుల్లో. కానీ పక్క షాప్కి వెళ్ళి అడగల, పక్కింటికి వెళ్ళి అడగల. కానీ మనం ఈ రోజుకి పక్కింటి వాళ్ళ మీద ఆధారపడతాం, పక్క వాళ్ళని అడుగుతాం. అక్కడే తేలిపోతుంది మన భక్తి ఏంటో. అక్కడే తేలిపోతుంది మన భక్తి ఏంటో. తింటాకున్నా పక్కింటి వాళ్ళు కూర కావాలి నీకు. అక్క ఏం కూర వండావు? అరే ఎందుకు? ఇక్కడ తినటానికి లేకపోయినా పక్కింటికి వెళ్ళలేదు, నీకు తింటాకున్నా పక్కింటికి వెళ్తున్నావు. దీన్ని బట్టి మన ఆత్మీయత ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించుకుందామా? ఇట్స్ టూ బ్యాడ్. ఎంతగా మనల్ని మనం హీనపరుచుకుంటున్నామో. 300 మంది చాలండి జయం తీసుకురావడానికి. మనకు 300 మంది ఉన్నారనుకోండి మన మందిరంలో, 30 మంది చాలండి విక్టరీ తీసుకురావడానికి. ఖచ్చితంగా బోధిద్దాము, ఉన్నది ఉన్నట్లుగా బోధిద్దాము, జీవిద్దాము. దిస్ ఈస్ ద ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్ అని చెప్దాము. దానికి ఇష్టపడిన వాళ్ళు వస్తారు. ఎంతమంది వస్తే అంతమంది వస్తారు. ఏంటంట, వాళ్ళని శ్రేష్ఠులుగా తయారు చేసుకుందాము. 300 మందిని తీసుకొచ్చి 300 మంది ప్లస్ నేను మీరు మనందరం నరకానికి వెళ్ళే కంటే, ఓకే 30 మందితోనో కొన్ని ముగ్గురితో నేను సరైన భక్తి చేస్తే ఒక ముగ్గురిని సరైన భక్తి చేసేలాగా నడిపిస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ ముగ్గురు ప్లస్ నేను 4 పరలోకానికి వెళ్తాం, అందరూ నరకానికి వెళ్ళే కంటే కదా. అలా ఉంటుందా మన మైండ్ సెట్? ఉండట్లా. మన మైండ్ సెట్ అస్సలు అలా ఉండట్లా. మరి ఎలాంటి స్టేజ్లో మనం ఉంటున్నామో. సో వీ హ్యావ్ టు జడ్జ్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు సెట్ అవర్ సెల్స్. ఇక్కడ గిద్యోనికి అక్కడ ఉన్న వారికి ఒక లెసన్. అందరినీ పంపించేసి 300 మంది, ఈ 300 మందికి ఇచ్చింది ఏంటి చెప్పండి? ఏమేమి ఇచ్చారు? బోర్లో కాకడ, ఒక కుండ. యాజకులు బోరలు ఊస్తే ప్రజలు ఏం చేయాలి? కేకలు వేసుకుంటూ పోవాలి. కుండలో కాగడ. చివరికి ఆ కుండను ఏం చేయమని చెప్పారు? పగల కొట్టినప్పుడు జయం వచ్చింది. ఆ కుండ పగల కొట్టినప్పుడే ఆ దివిటి వెలుగుతుంది. ఈ మట్టి ఘటములో ఐశ్వర్యం ఉండాలి, ఆ వెలుగు ఉండాలి అంటే ఆ కుండ పగలాలి. ద్వైందా? ఆ కుండ పగలాలి, నేను అనే స్వభావం పగలాలి, మనల్ని ఎక్స్పోజ్ చేసుకునే స్వభావము పోవాలి. ఆ కాగడ క్రీస్తు వెలుగుతాడు. ఈ కుండ పగలాలి, మనము పగలాలి, క్రీస్తు వెలుగుతాడు. అది మర్మము. అప్పుడు జయం వచ్చింది. కుండ పగల కొట్టమని చెప్పాడు అక్కడ దేవుడు. అత్తరుబుడ్డి తీసుకొస్తుంది కదా. ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి ఏం చేస్తుంది? అత్తరు తీసుకొచ్చి అత్తరుబుడ్డి జాగ్రత్తగా, అయ్యా ఇది నా 1 సంవత్సరం జీతం అంతా నేను దాసిందంతా పెట్టి తీసుకొచ్చి కొన్నానయ్యా, జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి అయ్యా అని చేతులు పెట్టిందా? కొట్టుకోండి అయ్యా అని చెప్పిందా? చెప్పలా. తీసుకొచ్చి ఏం చేసింది? అమాంతంగా పగల కొట్టేసిందండి. అంత విలువైంది పగల కొట్టేసింది. మన అత్తరుబుడ్డి పగలాలండి.
అందులో వాసన వెదజల్లాలి అంటే నువ్వు పగలాలి. నువ్వు పగిలే వరకు నీలో దేవుని మహిమ అది ప్రకాశించదు. ఆ సువాసన రక్షణ వాసన వెదజల్లాలి అంటే, నీలో ఉన్న రక్షణ వాసన వెదజల్లాలి అంటే నువ్వు పగలాలి. నువ్వు పగలకుండా నువ్వు సువాసనను వెదజల్లలేవు. మనం ఇంకా మనముగానే మిగిలిపోతే, ఈ మట్టి ఘటముగానే మిగిలిపోతే, ఈ మట్టి ఘటాన్ని పగలగొట్టడానికి నీకు ఇష్టం లేకపోతే, సో దేవుని కార్యాలు జరగవు. ఎందుకు నా జీవితాలలో, మన జీవితాలలో ఆనాడు జరిగిన కార్యాలు ఈనాడు ఎందుకు జరగట్లేదు అంటే, మనము పగలగొట్టబడట్లేదు. అప్పుడు దేవుడు ఆ వెలుగు ఎలాగ వస్తుంది? రాదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. విలువైన జీవితం అనుకుంటున్నాము, విలువైన భక్తి అనుకుంటున్నాము, మనం చేసేది గొప్ప పని అనుకుంటున్నాము, మన ప్రేమ గొప్పది అనుకుంటున్నాము, మన క్షమాపణ గొప్పది అనుకుంటున్నాం, మన పరిచర్య గొప్పది అనుకుంటున్నాము, సేవకులము గొప్పోళ్ళం అనుకుంటున్నాము, లేకపోతే విశ్వాసులము గొప్పోళ్ళు అనుకుంటున్నాము, మనం చేసేవన్నీ గొప్ప 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 అనుకుంటున్నాము. ఈ గొప్పలో ప్రభువు ఉన్నారా? మనము గొప్ప అనుకుంటున్నామా? ప్రభువు గొప్ప అని ప్రకటిస్తున్నామా? అలా ప్రకటించకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగు చేసింది అని ఇక్కడ పౌలు చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మట్టి ఘట్టాలను పగలగొట్టడం నేర్చుకుందాము. ఈ శిలువ మార్గము దేవుని యొక్క జీవాన్ని సమృద్ధిగా అనుభవించే విధానములోనికి మనల్ని నడిపిస్తుంది. అర్థమైందా? ఆ సిలువలో మనల్ని మనం ఏం చేసుకోవాలి? క్రష్ చేసుకోవాలి. ఇతరులకు బోధించు నేను ఏమైపోదును అంటే, ఇతరులకు బోధించే నన్ను ఎక్కడ చూపించుకుంటాను అని నన్ను నలకొట్టుకుంటున్నాను, దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అని అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. మనము మనల్ని నలకొట్టుకోవటం లేదు, మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాము. కనుక మన యొక్క సంఘాలలో, మన యొక్క బ్రతుకులలో, మన యొక్క కుటుంబాలలో వెలుగు నింపడం లేదు, చీకటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. అవి పబ్లిక్గా అయినా చీకటి క్రియలు జరుగుతున్నాయి, రహస్యంగా అయినా చీకటి క్రియలు జరుగుతున్నాయి, హృదయాంత రంగాలలో అయినా చీకటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. బయటికి వెలుగు చూపిస్తున్నాము, కానీ అపజయ జీవితం కలిగి ఉంటున్నాము. సమాధానము లేని పరిస్థితులు, ఐక్యత లేని పరిస్థితులు, పొసకని పరిస్థితులు, గలిబిలికి కారణము, వ్యభిచారానికి కారణము, అపవిత్రతకు కారణము, జారత్వానికి కారణము, తలంపుల మీద జయము లేదు, ఆశల మీద జయము లేదు, చూపుల మీద జయము లేదు, స్వార్థం మీద జయము లేదు, చాడీల మీద జయము లేదు, ఎదుటివారి మీద ఏలెత్తి చూపే విధానములో జయము లేదు, ఎదుటివారి తప్పులు ఎంచే విషయంలో జయము లేదు, అందరినీ నీచంగా ఏంటది ఘనహీనంగా ఎంచుకోవడంలో మనకి జయము లేదు. మీకాలు ఏం చేసుకుంది? తన యొక్క దావీదును చూసి హీనపరుచుకుంది. ఎంతమందిని చూసి హీనపరుచుకుంటున్నావు నువ్వు? ఎంతమందిని చూసి హీనపరుచుకుంటున్నావు నువ్వు? ఆలోచించండి ఒకసారి. ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి? బైబిల్ చదివితే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? లేకపోతే పాటలు పాడితే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? పరిచర్య చేస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? మీటింగులు పెడితే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? బోధిస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? డబ్బులు ఇస్తే దేవుడు ఉన్నాడు ఏమిస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాము? వీటన్నిటిలో దేవుడు ఉండడండి. ఈ మట్టి ఘట్టము పగిలినప్పుడే దేవుడు ఉంటాడు. దేవుని వెలుగు ఉంటుంది. ఆలోచించండి. అయిపోయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, మనకు అర్థమైందో అర్థం అవ్వలేదో, మనం ఏదో పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాము, ఎంతవరకు వచ్చాము, గుడ్. ఇక అదే భక్తిని అక్కడే ఆగిపోవద్దు అని నా మనవి. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్. నేను చెప్పను సక్సెస్ అయిపోయానని నేను చెప్పట్లా. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, and I will practice
God is speaking to you and you will also practice. So we'll all start working right now. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దానిని మనల్ని మనం పగలు కొట్టుకోవడానికి వర్కౌట్ చేద్దాం. నేనున్నాను అని వస్తూ ఉంటుంది, అది దాన్ని పగలకొట్టు. మట్టి ఘటాన్ని పగలు కొడుతూ ఉండు. పౌలు ఎలాగా క్రష్ చేసుకుంటూ ఉన్నాడో మనము కూడా అలా క్రష్ చేసుకుంటూ ఇతరులకు బోధించే స్టేజ్లో ఉన్న మనము, రక్షించబడినటువంటి మనము, ఎదుటివారికి మాదిరిగా ఉండవలసినటువంటి మనము, సంఘములో పెద్దలుగా ఉన్నటువంటి మనము, సంఘములో ఎప్పుడో రక్షించబడినటువంటి మనము, సంఘములో రక్షించబడిన గుంపులో ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే మనల్ని మనము మన మట్టి ఘటాలను వాటిని పగలు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితేనే ఆ యొక్క జయము మన జీవితంలో మనము చూడగలుగుతాము. కాబట్టి ఆ స్త్రీ అత్తరు బుడ్డిని ఎలాగా పగలు కొట్టిందో, ఎలాంటి ఆ వాసన అది ఎలాగా ఆ రూమ్ అంతా, అసలు అత్తరు వాసన ఎంత దూరం వెళ్ళిపోద్దండి కదా. సో నువ్వు ఇక్కడే ఉంటావు, నీ వాసన అలా 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 వెళ్ళిపోతుంది. భూషణం తాతగారు అన్నారట, నీరు ఎక్కడుంటే కప్పలు అక్కడ చేరతాయి అన్నట్లు. కాబట్టి ఆత్మ కలిగినటువంటి మనుషులుగా మనం ఉన్నట్లయితే ఆ ఆత్మ కావలసిన వారు అక్కడికి వస్తారు. వెలుచూపుతో మనం బ్రతకకూడదు, పై భక్తి మనం చేయకూడదు. లోతైన భక్తి. 300 మంది చాలు, 30 మంది చాలు, 3 చాలండి. ఆ 3 కూడా లేరా, అట్లీస్ట్ నీకు నువ్వు, నాకు నేనైనా ఆ విలువైన భక్తి చేద్దాం. ఆ మట్టి ఘటాన్ని పగులు కొట్టుకొని ఆ యొక్క వెలుగును ప్రకాశింప చేయగలిగే ఆత్మీయతలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, మరి స్వచిత్తమును కంప్లీట్గా, స్వజీవనాన్ని కంప్లీట్గా రూయిన్ చేసుకొని, దానిని జయించి, మనల్ని మనం ఉపేక్షించుకొని, మరి క్రీస్తును చూపించే కోణములో మనము ముందుకు రావాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మరి మట్టి ఘటం విషయంలో ఒకసారి ఆలోచించు. ప్రభు పాదాలు పట్టుకో, ఆయన్ని వేడుకున్నట్లయితే ఆయన నీకు కృప చూపిస్తారు. నువ్వు అడుగు, ఆయన నీకు ఇస్తారు. కాదనకుండా నీకు ఇస్తారు. భక్తి చేద్దాం అనుకున్న వాళ్ళంటే ఆయనకి ఇష్టం. భక్తి చేయడానికి ప్రయాసపడే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. నీకు ఎలాంటి భక్తి కావాలని కోరుకుంటున్నావో అలాంటి భక్తి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అది ఇవ్వడానికే ఆయన నీ యొక్క హృదయమును తలుపు తడుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఐ నో లార్డ్, ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు, నేను చేసేది అదే, అరే అది కాదమ్మా ఇదమ్మా అంటే, నీకేం తెలీదు, నాకు తెలుసు. నువ్వు చెప్పేదేంటి, నాకు తెలుసు. నువ్వు చిన్నపిల్లవి, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు. నేను ఎప్పుడు నుండో భక్తి చేస్తున్నాను, నాకు తెలుసు. నో, దయచేసి ఎప్పుడు అలా మాట్లాడొద్దండి, ఎప్పుడూ అలా అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో మనకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు భక్తుడు ఆలకిస్తున్నాడయ్యా. చిత్తం ప్రభా, నీ స్వరము వింటానయ్యా, నీ స్వరము వింటానయ్యా, నీ మెల్లని స్వరాన్ని వింటానయ్యా. నాలో ఉన్న ఆ గోలంతటినీ ఆపేస్తానయ్యా. మనుషులు ఇచ్చే సజెషన్స్ ఆపేస్తానయ్యా. నా మనసులో ఉన్న తొందర ద్వారా అనేక స్వరాలు నాకు వినపడుతున్నాయి, వాటన్నిటిని నేను అమలుపరుస్తాను. యూ స్పీక్ టు మీ లార్డ్, నీవు నాతో మాట్లాడయ్యా. రైట్ వేని నాకు చూపించు, సరైన మార్గాన్ని నాకు చూపించు, నిజమైన మార్గాన్ని నాకు చూపించు, మీరు నడిచిన మార్గాన్ని నాకు చూపించండి. ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఐ వాంట్ టు వాక్ ఇన్ ద సేమ్ పాత్ అని ప్రభువును అడగగలిగినట్లయితే ప్రభు నీ కృప చూపిస్తారు. పౌలు పేదవాడిగా ఉన్నాడు, కానీ దేవుని ఆత్మను కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ దినమున మనము ఉన్నత స్థితిలో ఉండడానికి ప్రయత్నించి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నట్లయితే ఏమి ప్రయోజనము? ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అంటే ఆత్మ లేకుండా బ్రతికితే వాట్ ఈస్ ద యూస్?
క్రీస్తు ఆత్మ లేకుండా అన్నీ సమకూర్చుకుంటే వాట్ ఈస్ ద యూజ్? కాబట్టి ఏమి సంపాదించుకుంటున్నామా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఎలా సుఖిద్దామా అని కాదుగానండి, క్రీస్తుని మరి మన జీవితంలో ప్రకాశిస్తూ ఉండనిచ్చే అనుభవంలోనికి రావాలని నీవు ఆశపడినట్లయితే దయచేసి చిన్న ప్రార్థన చేస్తావా? తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము.